ప్రైజ్ ద లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ప్రియులారా, జనవరి 6వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదా, జింకన గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం. ఇప్పటికీ ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప మేలులు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలను చూస్తున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. రండి, ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రార్థించి వాక్య అనంతరం తైలాభిషేకం చేసి మిమ్మల్ని అభిషేకించి పంపుచున్నాను. రండి, ఆశీర్వదించబడండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? అలాగే ప్రతిదినం మరి చక్కటి దేవుని యొక్క వాగ్దానాలు వింటూ ఆత్మికంగా బలపరచబడుతున్నారు కదా. మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే మరి ఈరోజు వాగ్దానం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం మధ్య భాగాన్ని చదువుకుందాం. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మాట ఎవరితో తెలుసా? యెహోషువతో దేవుడే మాట్లాడుతున్న మాట. ఏమనంటే, నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెడతా, ఇశ్రాయేలుల ఎదుట నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతానని ఈ వాగ్దానం ఆ రోజున యెహోషువకు దేవుడు వాగ్దానం ఇచ్చారు. అదే వాగ్దానం ఈ రోజున నీతో నీ ప్రభువు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం ఈ దేవుని బిడ్డలారా, నీ కుటుంబీకుల మధ్య, నీ బంధువుల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య, అందరి మధ్య, ఈరోజు నీ కొలీగ్స్ మధ్య, అలాగే నీ పార్ట్నర్స్ దగ్గర, మరి నీ వ్యాపార చేసే దగ్గర, అందరి దగ్గర ఒకవేళ తక్కువ చేయబడి ఉన్నాయేమో, అందరూ ఒకవేళ చిన్న చూపు చూస్తున్నారేమో, ఒకవేళ అందరూ వెలివేసినట్లు చూస్తున్నారేమో. ఎందుకనంటే నీ దీన పరిస్థితిని చూసి, నీ యొక్క పరిస్థితులన్నిటినీ చూసి అందరూ ఒకవేళ హీనంగా చూస్తున్నారేమో, అందరూ నేను తక్కువగా చూస్తున్నారేమో. వారందరూ అలా తక్కువగా నేను మాట్లాడుతున్నప్పుడు, మరి నీ తోటి వారందరూ గొప్పవారైపోయినప్పుడు వారిని చూస్తూ కూడా బాధపడుతున్నావు కదా. అయ్యో, నా పరిస్థితులు ఎప్పుడు చూసినా ఇలాగే తక్కువగానే ఉంటున్నాయి, అందుకే అందరూ నన్ను తక్కువ చేస్తున్నారు, ఎవరు కూడా నన్ను గొప్ప చేయట్లేదు. ఎందుకనంటే ఫంక్షన్కి వెళ్ళినా అందరూ నేను ప్రక్కకు నెడుతున్నారు. ఒకవేళ నువ్వు ఏ బంధువుల మధ్యకి వెళ్ళినా అందరూ ప్రక్కగా త్రోసేసి మాట్లాడుతున్నారు. నీకు అప్పుడు హృదయంలో చాలా బాధ, వేదన కదా. ఇటువంటి అనుభవంలో మరి వాగ్దానం వింటున్నా నీ పరిస్థితులు ఉండొచ్చు. నా పరిస్థితి ఎప్పుడు మారుతాయి, నా స్థితిగతులు ఎప్పుడు మారుతాయి, అందరిలో నేను ఎప్పుడు గొప్పగా ఉంటాను అని, ఒకవేళ అసలు నేను అలా ఉంటానా ఉండనా, నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితులు మారుతాయంటావు, ఇక ఇదే స్థితిలో నేను ఉంటానా అని కృంగిపోయిన నీతో నీ ప్రభు అన్నారు, ఈ పరిస్థితులు నేను అలా ఉంచను, నీ జనుల మధ్య నేను తక్కువ చేయను. దేవుడు అన్నాడు, ఇదిగో నీ ప్రజలందరి మధ్య, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతానన్నాడు దేవుడు. బా, ఎంత గొప్ప మాట తెలుసా. నిన్ను ఎవరు గొప్ప చేయాలనుకుంటున్నారు? నీ దేవుడు నేను గొప్ప చేయాలనుకున్నాను. నువ్వు మనుషులు గొప్ప చేయాలనుకున్నావు ఇప్పటి వరకు, కానీ నీ దేవుడు అంటున్నాడు, మనుషులు గొప్ప చేస్తే ఎంత చేస్తారు నాన్న, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి ఎత్తుతారు, ఒక్కసారి కింద పడేస్తారు. కానీ అలా కాదు, నీ దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలు పెడితే ఆయన ఉన్నతంగా దీవిస్తాడు దేవుడు. అదే యెహోషువతో అన్నాడు, ఇశ్రాయేలీలందరి ఎదుట
నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతా. దేవుని బిడ్డ, అదే దేవుడు నిన్ను కూడా గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ బంధువులందరి మధ్య, నీ జనుల మధ్య నిన్ను నీ దేవుడు గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. అంటే నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ జాబ్స్లో, వ్యాపారంలో, నీ చేతి పనిలో, మరి అలాగే నీ సేవా రంగంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను ఆయన గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ స్థితిగతులన్నీ మారబోతున్నాయి. అందును బట్టి మరి ధైర్యం తెచ్చుకో. ఎవరెవరో కూర్చుని ఆలోచించొద్దు. నీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అందరికంటే గొప్పగా నేను చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, యేసయ్యా ఈ వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్యా అని మరి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి అందరం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను తండ్రి. అనయ్య, ఆ రోజు యెహోషువకి వాగ్దానం ఇచ్చి యెహోషువను ప్రభా గొప్ప చేసావు ఇశ్రాయేలు అందరూ ఎదుట ప్రభా. యేసయ్యా, ఇదిగో తండ్రి, అదే దేవుడు ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నావు, మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయ్యా, వారి యొక్క ప్రజలందరి మధ్య, వారి యొక్క బంధువులందరి మధ్య, అయ్యా కుటుంబీకుల మధ్య ఒకవేళ చిన్న చూపు చూడబడుతూ, అయ్యా తగ్గించబడుతూ, ప్రభా నాయన అవమానపరచబడుతూ, అయ్యా కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో. కానీ ఈరోజు నువ్వు మాట్లాడావు కదయ్యా, నిన్ను నేను గొప్ప చేయ మొదలు పెడతానన్నావు కదయ్యా. అయ్యా, ఇదిగో నీ పిల్లలందరినీ కూడా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇదిగో ప్రభా వారు చేస్తున్న జాబ్స్లో, అలాగే నేను వ్యాపారంలో, చేతి పనుల్లో, కుటుంబీకుల మధ్య, అయ్యా ఇదిగో తండ్రి వారు చేసే ప్రతి పనులు, సేవా రంగంలో అన్నిట్లో కూడా మీరు నైనా ప్రతి వారిని గొప్ప చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు గొప్ప చేస్తే నాయనా, అయ్యా ఇదిగో తండ్రి ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతారయ్యా. అయ్యా ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వారి స్థితిగతులన్నీ మారుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, బిడ్డలు ఎక్కడైతే తృణీకరించబడ్డారో వారు ఎదుటే గొప్పవారిగా చేయబడి ఈ నామానికి మహిమకరమైన బిడ్డలుగా ఉందురుగాక. అట్టి కృప నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆ రీతిగానే ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ నూతన కార్యాలు రిలీజ్ అవును గాక, నూతన ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.